ఎస్ చెప్పడం అందరూ నేర్పిస్తారు. బట్ నో చెప్పడం మాత్రం మనమే నేర్చుకోవాలి. పేదరాశి పెద్దమ్మకి ఒక గుర్రం ఉండేది. రోజుకి ఒక లోడ్ వేసుకొని ఆ గుర్రంతో పాటు మార్కెట్కి వెళ్ళి అక్కడ కూరగాయలు అమ్ముకొని రావడం ఆమె రొటీన్. అప్పుడప్పుడు ఊర్లో కొంతమంది నా లోడ్ కూడా కొంచెం తీసుకెళ్ళమ్మా, ఒక్కసారి హెల్ప్ చేయమ్మా అని అడుగుతూ ఉండేవాళ్ళు. పెద్దమ్మ మంచిది కదా, ఎస్ చెప్తూ ఉండేది. ఒక్కసారి 2 సార్లు అలా రోజు అడిగేవారు. సో స్లోగా గుర్రం మీద వెయిట్ పెరిగింది. గుర్రం దగ్గర స్టామినా తగ్గిపోతుంది. ఒకరోజు పెద్దమ్మ అర్థం చేసుకుంది, ఎస్ చెప్తూ అందరినీ సంతోషపరచడంతో పాటు తను తన పవర్ ని మొత్తం ఇస్తుంది అని. అప్పుడే ఒక స్ట్రాంగ్ నో అని చెప్పింది. లోడ్ తగ్గింది, గుర్రం రిలాక్స్ అయింది, ఆమె బిజినెస్ కూడా బాగా పెరిగింది. నో చెప్పడం సెల్ఫిష్ కాదు, తన టైం ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకునే శక్తి. ప్రతిసారి అనవసరమైన వాటికి ఎస్ చెప్తున్నప్పుడు నువ్వు నీ డ్రీమ్స్ కి నో చెప్తున్నావేమో అని గుర్తించుకో. బౌండరీస్ క్రియేట్ చేయి. అవసరం లేని లోడ్ తీసుకోకు. మీ టైం ఎనర్జీ ఆర్ ది మోస్ట్ వాల్యుబుల్ అసెట్స్. ప్రొటెక్ట్ దెమ్. ఎస్ తో అందరినీ హ్యాపీ చేయొచ్చు, కానీ నోతో మీ లైఫ్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయొచ్చు. థింక్ అబౌట్ ఇట్. సైనింగ్ ఆఫ్, మీ వీకే.